హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు, కాలేజీ చదువులు, అందులో మెడికల్ కాలేజీలో చదువులు అనే శీర్షిక గురించి కంటిన్యూ చేస్తున్నాను. అందులో ఇవాళ 39వ భాగాన్ని చెప్పుకుందాం. అప్పుడు 1972 దసరా టైమ్స్లో 72-73 మా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. 73-74 సెకండ్ ఇయర్ జరుగుతుంది. ఆ టైంలో మేము పాటి మీద ఒక డాక్టర్ గారు చనిపోయిన తర్వాత ఆయన నర్సింగ్ హోమ్ అంతా అద్దెకిచ్చేసేయడంతో అందులో ఒక రూమ్ తీసుకున్నారు మా ఫ్రెండ్ ఎంఎల్ఎన్ ప్రసాద్ గారు. ఎంఎల్ఎన్ ప్రసాద్ గారు రూమ్లో వెకేట్ అయింది. వస్తావా అంటే నేను అక్కడికి వెళ్ళిపోయాను సంతోషంగా. అక్కడే కుకింగు ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళం అని చెప్పాను మీకు ఇదివరకు. అలాగే చేస్తున్న క్రమంలో మరికొన్ని వింత సంఘటనలు జరిగినాయి. మా ఎంఎల్ఎన్ ప్రసాద్ గారి క్లాస్మేటే డాక్టర్ ఎన్వికే ప్రసాద్ గారు ఉండేవాడు. ఆయన వాళ్ళ జూనియర్ అయినటువంటి ఒక లేడీ డాక్టర్ ఫైనల్ ఇయర్స్ అవుతున్నారు, ఆవిడ సుశీల్ గారు. ఆవిడ మ్యారేజ్ చేసుకున్నారు. ఆవిడది ఉయ్యూరు, వీళ్ళదేమో అనకాపల్లి దగ్గర ఊరు అనమాట. ఆయన మ్యారేజ్ చేసుకోవడానికి, వాళ్ళిద్దరూ లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడానికి పెళ్ళి పెద్ద మా ఎంఎల్ఎన్ ప్రసాద్ గారు. ఎంఎల్ఎన్ ప్రసాద్ గారు మా రూమ్లోనే వాళ్ళకి దగ్గరుండి మ్యారేజ్ చేసేసారు. అది తలుచుకుంటే నాకు చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన ఈ మంగళసూత్రం పట్టుకొచ్చేసేసాడు. ఈయనేమో పెళ్లి పెద్దలాగా వాళ్ళ చేత వాగ్దానం చేయించేసేసి మీకు పెళ్ళి అయిపోయిందని చెప్పి డిక్లేర్ చేసేసాడు. అలాగా పెళ్లి జరుగుతుందా అని అనుకున్నాం. అది ఎప్పుడు జరిగింది, మేము ఒక సినిమాకి దేనికో వెళ్ళాము, మాయదారి మల్లిగాడు అది సినిమాకి. మధ్యలో వచ్చేసేసి గబగబా నాకు చెప్పేసేసి వెళ్ళిపోయినాడు ఈయన ఎన్వికే ప్రసాద్ గారు. అప్పుడు ఆ రోజులాగా తమాషాగా ఇలా కూడా మ్యారేజెస్ జరుగుతాయా అని చెప్పి అనుకున్నాం. మా రూమ్లోనే వాళ్ళిద్దరికీ మ్యారేజ్ చేయడం జరిగింది. మేము ఆ రూమ్లోనే ఉండి మేము కుకింగ్ ఏర్పాట్లు అవన్నీ కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళం అని చెప్పాను కదా. ఒకసారి ఎంఎల్ఎన్ ప్రసాద్ గారు లేనప్పుడు మేము చపాతీలు చేసుకుందామని అనుకున్నాం. ఆయన లేరు. దాంతో మా ఫ్రెండ్స్ ఈ ఎండి రమణారావు గారిని, తర్వాత నాగేశ్వరరావు గారిని, మా ఫ్రెండ్ ఇంకొకరు రామిరెడ్డి అని ఏఎన్ఆర్ కాలేజీలో చదువుతూ ఉండేవాడు, ఆయన్ని కూడా రమ్మన్నా. వచ్చిన తర్వాత మేము చపాతీలు చేసుకుందామని అనిపించింది మాకు. చపాతీలు చేసుకుందామని ఎంత చేసుకోవాలో ఏమిటో మాకు తెలియదు. మొత్తం మీద 1 కేజీ పట్టుకొచ్చేసాను. దాన్ని పిండిని కలపటం ఇదంతా నేను చూసుకున్నాను. కలిపి ఆ చపాతీలాగా వత్తటం ఇదంతా నేను చూసుకున్నాను. నాగేశ్వరరావు గారిని ఆ కర్రీ చేసే దగ్గర ఇంకొక స్టవ్ దగ్గర ఆయన్ని కూర్చోబెట్టాను. మేము ఏం కర్రీ చేసుకున్నాం, ఆల్మోస్ట్ ఒక 67 ఉల్లిపాయలని బాగా తరిగేసేసి ఉల్లిపాయలు వాటిని ఎగ్స్తో కలిపి పులుసులాగా చేసుకున్నాం. ఆ ఎగ్స్ని ఉడకబెట్టడం, వాటి షెల్ తీసేయటం, ఈ ఉల్లిపాయల పులుసుని ఉడికించడం అదంతా ఆయన పని. ఆయన మామూలు స్టవ్ దగ్గర ఆయన కూర్చున్నారు, నా ఉమ్మరావు స్టవ్ మీద. మా దగ్గర ఇంకొక గ్యాస్ స్టవ్ ఉండేది, దాని మీద చపాతీలు వేసుకోవడానికి పెనం ఉండేది, ఎట్లకాడ ఉండేది. ఈ ఉండలన్నీ మరి వత్తాలు ఎలాగా, మా దగ్గర ఎంఎల్ఎన్ ప్రసాద్ గారి కిచెన్ కిట్టీలో ఇది కూడా ఉంది, ఒత్తే ఇది కూడా. దాంతో నేనే వాటిని ఒత్తాను. ముందర 1 కేజీ పిండి చేసేటప్పటికి మొత్తం అంతా ముద్దలాగా అయింది. వాటిని మనందరికీ సరిపోయేట్టుగా వచ్చేట్టుగా చేద్దామని చెప్పి, మీరందరూ నమ్మరు, మా వాళ్ళు కూడా మా ఇంట్లో కూడా నమ్మలేదు, మా అమ్మగారు కూడా నమ్మలేదు. 48 ఉండలు చేశాను. అంటే 48 చపాతీలు వచ్చాయి. మేము ఒక్కొక్కళ్ళం 12 చపాతీలు తిన్నాం అనమాట, ఎగ్ కర్రీ వేసుకుని. నేనేమో గబగబా ఇవి ఒత్తి ఇస్తూ ఉన్నాను. ఈ గ్యాస్ స్టవ్ ఉంది కదా, గ్యాస్ పంప్ స్టవ్, దాని మీద రామిరెడ్డి అండ్ రమణారావు గారు ఆ చపాతీలను అటు ఇటు తిరగేయటం, కాగిన తర్వాత అవన్నీ పక్కన స్టోర్ చేస్తాను. నేను అది అయిపోయేలోపుగా ఇంకొకటి గబగబా నేను ఒత్తేసేసి ఇవ్వటం. ఇలాగా అటువంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా మేము బ్రహ్మాండంగా చేసాం. అంటే మేము నలుగురమే కలిసి 12 చపాతీలు తిన్నాం ఆ రోజుల్లో. అది తిన్నామా అంటే మాకు ఇప్పటికీ కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. మా ఇంట్లో చెప్తే ఎవరు నమ్మలేదు కూడా. లాస్ట్ ఇయరో లేకపోతే లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒకసారి మా మిస్సెస్ అడిగితే అలాగే ఒక 1/4 కేజీ పిండి చేస్తే
దాన్ని 13 ఉండలు చేసి 13 చపాతీలు చేసి చూపించాను. దాంతో అప్పుడు నమ్మారనమాట, ఓహో ఇలా కూడా చేసుకోవచ్చా అని చెప్పి. అలాగా ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా మేము చాలా చేస్తూ ఉండేవాళ్ళం మా రూమ్స్లో. అలాగా ఈయన పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత దసరా టైంలో నా 5 రోజులు ఎంతో సెలవు ఇచ్చారు. ఎంఎల్ఎన్ ప్రసాద్ గారికి అదివరకే మ్యారేజ్ అయిపోయింది అనకాపల్లి. వాళ్ళ అత్తారిల్లు హైదరాబాద్ చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర. ఈయనేమో జావా మోటార్ సైకిల్ మీద హైదరాబాద్ పెడుతున్నాను అన్నాడు. వస్తావా అన్నాడు. సరే నేను వస్తానని చెప్పాను. నేను కూడా 3 రోజులకి డ్రెస్సులు రెడీ చేసేసుకొని చిన్న బ్యాగ్లో పెట్టేసుకుని ఈజీగా క్యారీ అయ్యేట్టుగా ఆయన ఒక 2 డ్రెస్సులు క్యారీ చేసేసుకొని బయలుదేరి వెళ్ళాం. మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి, గుడివాడ నుంచి అక్కడ దాకా వెళ్ళటానికి ఇంచుమించు 320 కిలోమీటర్లు ఎంతో ఉంది, 320 కిలోమీటర్లు. ఎలా వెళ్ళామో నాకు అర్థం కాదు. మధ్యాహ్నం 3 ఆ టైంలో బయలుదేరాం. రాత్రి 9 ఆ టైంకి హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్లో నారాయణగూడలో మా తాతగారి ఇంటి దగ్గర ఆయన దింపేసి చిక్కడపల్లి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత 2 రోజులు పోయిన తర్వాత 3వ రోజు మధ్యలో వెళ్ళి కలిసి వచ్చాం. అటు ఇటు తిరుగుతూనే ఉండేవాడు. ఆ తర్వాత ఆయన వాళ్ళ పనుల మీద తిరిగారు. పండగ సెలబ్రేషన్ అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ విజయదశమి రోజు సాయంత్రం మళ్ళీ 3ంటికి బయలుదేరి వచ్చారు. అక్కడి నుంచి మేమిద్దరం మళ్ళీ మోటార్ సైకిల్ మీద గుడివాడ వచ్చి, మా ఇంట్లో చెప్పలేదు అప్పుడు ఇలా మోటార్ సైకిల్ మీద వెళ్ళామంటే కేకలేస్తారని చెప్పి. అలాగే మా తాతగారికి కూడా నేను హైదరాబాద్లో చెప్పలేదు ఇలా మోటార్ సైకిల్ మీద వచ్చామని. అలాగే తాతగారింటి దగ్గర ఒక రోజే ఉండి ఇంకో రోజు మా రిలేటివ్ ఉన్నారన్నాను కదా, వి రామారావు గారు ఎమ్మెల్సీ క్వార్టర్స్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళింటికి వచ్చేసి అలా వెళ్ళడం జరిగింది. ఆ తాజ్మహల్ హోటల్స్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉండటం చాలా సరదాగా ఉండేది. ఆ మోటార్ సైకిల్ మీద అక్కడ దాకా వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు ఎంత పెట్రోల్ అయింది, మొత్తం అంతా కలిపి 100 రూపాయల లోపే అయిందనమాట. ఏం చేతంటే అప్పుడు పెట్రోల్ రేటు ₹1.72 ఆ రోజుల్లో. పెట్రోల్ ₹1.72. 100 రూపాయల లోపలే మేము హైదరాబాద్ వెళ్ళి వచ్చేయటం జరిగింది. అలాగా తమాషా ఇన్సిడెంట్స్ కూడా మాకు జరుగుతూ ఉండేవి. ఆయన చిక్కడపల్లి దగ్గర వాళ్ళ అత్తవారిల్లు ఉండేది. వాళ్ళ మ్యారేజ్ ఆల్రెడీ అప్పటికే అయిపోయిందనమాట. ఆ తర్వాత ఎంఎల్ఎన్ ప్రసాద్ గారు నేను ఈ కాలేజీకి వెళ్ళి వస్తుంటే ఆయన మోటార్ సైకిల్ మీదే వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి మోటార్ సైకిల్ మీద వెళ్ళి వద్దాం కదా, ఈయన రమణారావు నేను ఎక్కుతాను ఆయన ఎక్కారు. ఆ తర్వాత వెనకాలే నాగేశ్వరరావు గారు కూడా నేను ఎక్కుతాను ఆయన కూడా ఎక్కారు. మొత్తం 4 ఎక్కామన్నమాట మోటార్ సైకిల్ మీద. ఎక్కి ఊరంతా తిరిగి వచ్చాం. వాడెవడో రోడ్డు మీద అరిచారు కూడాను, మరి ఆయన ఇది మోటార్ సైకిలా సిటీ బస్సా ఏంటి ఆ ప్రయాణాలు అని చెప్పి కేకలేశారు వాడు. అలాగా తమాషా ఇన్సిడెంట్స్ కూడా మేము చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఆ తర్వాత విజయవాడ నుంచి పుస్తకాలు కొనుక్కునే నెపంతో మేము విజయవాడకు వచ్చాం. అంటే గుడివాడ నుంచి విజయవాడకు వచ్చాం. నేను నాగేశ్వరరావు గారు పొద్దున్నే ఏదో ట్రైన్ ఎక్కి వచ్చాం. సుమారు 12:30 అయింది. ట్రైన్ కాదు, బస్సే ఎక్కి వచ్చాం. బస్సు స్టాండ్లోంచి ఎదురుకుండా రాగానే మమతా హోటల్ అని చెప్పి ఉంది. మమతా హోటల్ రోజు కూడా రేడియోలో వాడు అనౌన్స్ చేస్తూ ఉండేవాడు. మార్నింగ్ 9 o'clockకి రేడియోలో టైం, హోటల్ మమతా టైం 9 AM అని చెప్తూ ఉండేవాడు. ఓ ఇదే హోటల్ మమత, మనం ఇందులోకి వెళదామని చెప్పి ఆ మెట్లమ్మట ఎక్కి వెళ్ళాము. అది ఏసీ హోటల్. ఆ రోజుల్లో చాలా ఆహ్లాదకరంగా చాలా బ్రహ్మాండంగా ఉందండి. అయిపోయిన తర్వాత మీల్స్ మెనూ చూస్తే భోజనం ఖరీదు ₹4 అయ్యి బాబోయ్, 4 పావలానా? మన గుడివాడలో ₹1.5కే మన హోటళ్ళల్లో భోజనం పెడతారు, 4 ఎలాగా అని అనుకుని వెళ్ళిపోదామా అని అనుకున్నాం. లేదు వచ్చాం కదా తినేసేసేద్దాం సరదాగా అనుకుని చెప్పి తినేసారు. వాడు స్పెషల్గా గులాబ్ జామ్ స్వీటు, అలాగనే ఇంకొక బీట్రూట్ కర్రీ అవి వేశారు. ఆ గులాబ్ జామ్ కానీ బీట్రూట్ కర్రీ కానీ తినటం మాకు అదే ఫస్ట్ టైం. అంతకుముందు ఎప్పుడు మేము తినలేదు. దాంతో చాలా బాగుంది అని అనిపించింది. ₹4 పావలా. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ
ఓరోసి థియేటర్ దగ్గర గాంధీనగర్లో బాబీ సినిమా అప్పుడు కొత్తగా వచ్చింది. ఆ సినిమాకి వెళ్ళాం. అంటే ఇక్కడ నవోదయాలోనే ఎక్కడో బుక్స్ కొనుక్కొని అక్కడి నుంచి దీనికి వెళ్ళాం. అక్కడ మ్యాట్ని చూసిన తర్వాత మళ్ళా పరిగెత్తుకుంటూ 6ంటికి ట్రైన్ ఉండేది గుడివాడకి. అది ఎక్కి గుడివాడ వెళ్ళిపోయాం. బాబీ సినిమా మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ టైం రిషి కపూర్, డింపుల్ కపాడియా వాళ్ళందరూ వేసింది. చాలా శైలేంద్ర సింగ్ సాంగ్స్, ఎక్సలెంట్ సాంగ్స్, చాలా బాగుంది అనిపించింది. మళ్ళా ఇంకొక నెల రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బుక్స్ కొనుక్కోవాలనే నెపంతో మళ్ళీ వచ్చి ఎన్నింటికి వచ్చాము, మధ్యాహ్నం కాలేజ్ అయిపోయిన తర్వాత 4:15, 4:30 టైంకి ఒక ట్రైన్ ఉండేది. విజయవాడకు వచ్చి స్టేషన్ దగ్గర నుంచి నడుచుకుంటూ ఏలూరు రోడ్ సెంటర్లో నవోదయ బుక్ స్టాప్ దగ్గరికి, మా వివేకానంద హోమియో స్టోర్ దగ్గర హోమియో బుక్స్ అవి కొనుక్కొని అక్కడి నుంచి నడుచుకుంటూ ఏలూరు రోడ్డు అమ్మటే పెడితే ఇది ఎక్కడ థియేటరు, వెంకటేశ్వర థియేటర్ అని అడిగితే బందర్ రోడ్డు మీద అని చెప్పారు. ఎట్లా వెళ్ళాలంటే ఇగో 2 రోడ్ల తర్వాత పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అందులోంచి ఇలా నడిచి వెళ్ళమన్నారు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో రహమాన్ పార్క్ ఉన్న గ్రౌండ్ అనమాట. ఆ గ్రౌండ్ అంతా అడ్డంగా నడుచుకుంటూ వచ్చేస్తే నక్కల్ రోడ్డు తగిలేదు. అక్కడ మళ్ళీ పెద్ద గ్రౌండ్ ఉంటుంది. అక్కడి నుంచి ఇలాగ క్రాస్గా వెళ్ళిపోతే ఆ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లోంచి అది దొరుకుతుందని చెప్పారు. అలాగే ఒకళ్ళనిద్దరిని అడిగి అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ వెంకటేశ్వర థియేటర్లో యాదవంకి భారత్ సినిమా చూసి, ధర్మేంద్ర వాళ్ళ సినిమా చూసి మాకు కొంచెం అయినా ఐడియా ఎవరన్నా అడగచ్చు కదా. మేము ఎవరినో ఒకళ్ళని అడిగితే సిటీ బస్ మీద బస్ స్టాండ్కి వెళ్ళమని, లేకపోతే బెంచ్ సర్కిల్ వైపు వెళ్తే అక్కడ బస్సు వస్తుందనో ఏదో చెప్పేవారు. మేము అలాగనే రైల్వే స్టేషన్కి వెళ్ళాలనే ఉద్దేశంతో మళ్ళీ ఏ రూట్ అమ్మటే వెళ్ళామో ఆ రూట్ అమ్మటే నడుచుకుంటూ వచ్చి ఏలూరు రోడ్డు, గాంధీనగరు ఇవన్నీ నడిచి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి మళ్ళీ గుడివాడ వెళ్ళాం. అప్పుడు ఇవాళ తలుచుకున్నట్టయితే ఈ డిస్టెన్సెస్ ఇంతంత అసలు మేము నడిచామా, నడవగలమా అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగా ఆ రోజుల్లో ఉన్న ఉత్సాహం అట్లాంటిది ఆ స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు. అలాగే సరదాగా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉండేవాడు. అలాగా మా సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ అదర్ దాన్ స్టడీ యాక్టివిటీస్ కూడా చక్కగా సరదాగా జరుగుతూ ఉండేవి. ఏవి అంత కష్టం అనిపించేవి కాదు. అంచేత ఆ విధంగా వెడుతూ ఉండగా ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. ఆ రోజుల్లో మేము టూత్పేస్ట్ అవి కొనుక్కోవడానికి గంగామహల్ ఎదురుగుండా ఇంచుమించుగా పెట్రోల్ బంక్ ఉండేది. దాని పక్కన ఒక మెడికల్ అండ్ ఫ్యాన్సీ షాప్ ఉండేది. వాటి దగ్గర కొనేవాళ్ళం పేస్ట్. మేము ఏది కాల్గేట్ పేస్ట్ కొనేవాళ్ళం. ఏమంటే ఎప్పుడు కాల్గేట్ పేస్ట్ ఎందుకు కొంటారు మీరు అని అడిగాడు. ఎప్పుడు అదే కొంటూ ఉంటామండి, మాకు అదే అలవాటు ఎప్పటి నుంచి అన్నాను. అంటే అతనే షాప్ అతనే మరి ఎందుకు నాకు కాంప్లిమెంట్గా అన్నాడు. ఏమంటే మీ పళ్ళు వరుస చక్కగా ఉంటుంది, పళ్ళు చాలా బాగుంటాయి, నవ్వితే చాలా బాగుంటుంది, కాల్గేట్ వల్లనే అయ్యి ఉంటుంది అని అన్నాడు. నా పక్కనే కేఆర్కే ప్రసాద్ కూడా ఆ రోజు ఉన్నాడు. అతను అన్నాడు, అవును నువ్వు నవ్వుతుంటే పళ్ళు బాగుంటాయి, మూర్తి నవ్వుతూ ఉంటే అని చెప్పి దేవదాసిరెడ్డి కూడా కాంప్లిమెంట్ చేశాడు 1-2 సార్లు అని అన్నాడు. ఆ దేవదాసిరెడ్డి నేను టెంపరీగా కొన్నాళ్ళు ఆ రోజుల్లో మాట్లాడుకోకపోయినా కూడా అతను నన్ను చూసి నా పళ్ళ వరుస చూసి కాంప్లిమెంట్ చేస్తూ ఉండేవాడు. అలాగా బుర్రలో పడిపోయింది. ఆ కాంప్లిమెంట్ అనేది అలా ఉండిపోవడంతో ఇంచుమించు 2008లో అనుకుంటా, 2008లో ఈ ఫ్యాన్సీ అండ్ మెడికల్ షాప్ అతనే అన్నాడు, ఏమంటే మీ పళ్ళు చాలా బాగుంటాయి, మీరు మోడల్గా కూడా వెళ్ళొచ్చు, మోడలింగ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది అన్నాడు. వెళ్ళవయ్యా మేము మోడలింగ్ అంటే మేము దీనికి మనకు వస్తాం అవన్నీ లేదులే అన్న. అలాంటి ఇన్సిడెంటే 2008లో ఒకసారి జరిగింది. 2008లో ఒకసారి కాల్గేట్ కంపెనీ వాడు ఒక కంటెస్ట్ పెట్టాడు. ఒక స్లోగన్ రాయాలని, అలాగే నవ్వుతూ ఉండే పళ్ళతో ఒక ఫోటో తీసి పంపించమని. పంపిస్తే అందులో ఆ కంటెస్ట్లో గెలిచిన వాళ్ళకి ఫస్ట్ 5 మెంబర్స్కి మూవీతో ఉన్న అడ్వర్టైజ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తామని, ఆ తర్వాత 5గురికి స్టిల్ ఫోటోగ్రఫీలో అంటే పేపర్లో కానీ అడ్వర్టైజ్మెంట్ అందులో వచ్చేదంటూ స్టిల్ ఫోటోగ్రఫీలో ఉండే వాటిల్లో ఛాన్స్ ఇస్తామని, తర్వాత 30 మందికి బెస్ట్ వాళ్ళకి ఇందులో వాళ్ళ వెబ్సైట్లో మన ఫోటో ఒక 6 నెలల పాటు ఉంచి తీసేస్తామని అలా పెట్టాడు. దీనికి ప్రైజ్ కింద
1 ఇయర్కి సరిపడా ఉండే కాల్గేట్ పేస్ట్లు 200 గ్రామ్స్వి అంటే 12 పేస్ట్లు ఇస్తానని వాడు కంటెస్ట్ పెట్టాడు. ఆ కంటెస్ట్కి నా ఫోటో కూడా నేను తీసి పంపించా. ఎందుకు, అది వరకు వీడు ఆ మెడికల్ షాప్ వాడు అన్న దాని స్ఫూర్తితో అనమాట. దాన్ని ఇందులో పెట్టుదాం కదా. నాకు బియాండ్ 10 వచ్చిందనమాట. ఫస్ట్ 5లో రాలా, సెకండ్ 5లో రాలా, తర్వాత 30లో నాకు కూడా ప్రైజ్ వచ్చింది. నా పేరును కూడా, నా ఫోటోని కూడా కాల్గేట్ వాళ్ళు వెబ్సైట్లో ఇంచుమించు 6 నెలల పాటు అలా ఉంచారు. నేను మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ చాలామందికి చెప్పాను. వాళ్ళు కాల్గేట్ వెబ్సైట్ తీసి చూసుకున్నారు కూడా. ఒక టీషర్ట్ పంపించారు, కాల్గేట్ అని చెప్పి పెద్ద టీషర్ట్. అలాగే 1 ఇయర్కి సరిపడా టూత్ పేస్ట్ కూడా 12 పెద్ద పెద్ద పెట్టెలు, 200 గ్రామ్స్ పెట్టెలు పంపించాడు. అవన్నీ ప్రైజ్గా వచ్చాయి. నాకు చాలా సంతోషం వేసింది. అందరికీ గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అలా చెప్పుకుంటూ ఉంటే అందరూ ఏదో కాంప్లిమెంట్గా అడుగుతారుగా. అందుచేత ఈ పేస్టులన్నీ కూడా మనం రుద్దేసుకునేది లేదు. అందుచేత మా సిస్టర్స్కి, మా కజిన్స్కి, వాళ్ళకి వీళ్ళకి కూడా ఈ పేస్ట్స్ ఇచ్చేసేసాం. అలాగా ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా చాలా గుర్తొస్తూ ఉంటాయి. ఆ గుర్తొస్తున్నవి మీ అందరితో కూడా పంచుకోవటం నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఈ విశేషాలన్నీ ఎలా ఉన్నాయి ఏమిటి అనేది మీరు లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.